ఏం చేస్తున్నారు? వదలండి. నా బిడ్డ బ్రతుకు కోసం నా ప్రాణం ఇస్తున్నాను. ఏంటండి ఈ పిచ్చి పని? నువ్వే ప్రాణమని బ్రతుకుతున్న పిచ్చిదాని కోసం నేను ఇంతకన్నా ఏం చెయ్యలేను బాబు. అమ్మా, ఈ సమస్య నాది. ఇది నేను పరిష్కరించుకుంటాను. ఒక్క 10 నిమిషాలు మాట్లాడవచ్చేస్తాను. తన బిడ్డకి అన్యాయం జరగకుండా మనం చేయగలిగింది చేద్దాం. నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో మాట్లాడు చిన్నా. మీరు రండి. ఏంటి శ్రీవల్లి ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నారు? నన్ను ప్రశాంతంగా బతకనివరా? నా బతుకు నాది, నీ బతుకు నీది అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అందరి ముందు నా పరువు తీస్తున్నారు? ఇక్కడ నా బిడ్డ జీవితమే నాశనం అయిపోతుంది అంటుంటే మీరు పరువు గురించి ఆలోచిస్తున్నారా బాబు? ఎందుకు నష్టం అవుతుంది? నేనేమైనా మోసం చేశానా? మీ అమ్మాయికి ద్రోహం చేశానా? నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పి విడాకులు ఇచ్చాను. ఇంకేం చేయాలి? మా అమ్మని ఇన్నేళ్ల తర్వాత కలిశాను. ఆవిడికి నచ్చినట్టు ఉండాలి అనుకుంటున్నాను. ఆవిడనెందుకు బాధ పెట్టడం? నేను శ్రీవల్లి ఒక్కటి కావడం అనేది జరగదు, జరగదు, జరగదు. అంత మాట అనకయ్యా. అమ్మా, నువ్వు మాట్లాడుకు. ఆయన చెప్తున్నారు కదా వాళ్ళమ్మని బాధ పెట్టొద్దని. పోని ఆయనకు నచ్చినట్టు చేయని. వద్దు అని అడ్డుపడాల్సింది పోయి నువ్వేంటే ఎన్నిసార్లు అడ్డుపడాలి, ఎన్నిసార్లు చెప్పాలి? అయినా నువ్వు నేను అడ్డుపడి ఆపితే నీ లెక్క ఒంటి మీద కిరోసిన్ పోసుకొని బెదిరిస్తే వచ్చేది ప్రేమ ఎట్లయితదమ్మా? ఆయన మనసులో నా మీద ప్రేముంది. గది ఎట్లయినా బయటకొస్తది. నిజంగా నా మీద ప్రేమ లేకుండా సత్యమెళ్ళ ఆయన తాళి గట్టిండు అంటే గా క్షణమే నేను సచ్చినట్టు. నా ప్రేమ నిజమైతే నా నమ్మకం నిజం కావాలి. ఆయనంతటిని ఆయన నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. అందరి ముంగట ఆ మాట చెప్పాలి. అది మాత్రం జరగదు. నాకు నమ్మకం ఉంది సార్. ఆకాశంలో మబ్బుల్ని చూసి నమ్మి రైతు పంటేస్తాడు. ఆ నమ్మకానికి మబ్బులే గరుగుతాయి, మనసు గరగదా? పోండి సార్, మీ నమ్మకం మీది, నా ధైర్యం నాది. మీ నమ్మకం గెలిస్తే ఆ క్షణమే గేకొండ ఆగుద్ది. ఎప్పటికీ మీకు అడ్డం రాకుండా నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మీరు పోండి. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి. దయచేసి పెళ్లికి మాత్రం అడ్డుపడకండి. బాబు, మళ్ళీ చిన్నా, మాట్లాడవా? మాట్లాడానులేమ్మా. ఏంటదనా, ఏమైంది? చిన్నా ఇప్పుడే వచ్చాడు. శ్రీవల్లి, ఇంతసేపు ఎక్కడికెళ్ళా? ముహూర్తం టైం అవుతోంది. పద రా.
ఇదెలా వచ్చింది? శ్యా. మీరు శ్రీవల్లి గురించే బాధపడుతున్నారు కదా? ఈ పెళ్లి ఎలా ఆపాలో, ఏం చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందో అర్థం కావడం లేదు. మీ బిడ్డ మీకు దగ్గరయ్యాడు. వాడిప్పుడు ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఏ విషయం మీతో మాట్లాడాలో, ఏ విషయం మీతో మాట్లాడకూడదో నాకు తెలియట్లేదు హర్షవర్ధన్ గారు. ఒకటి, శ్రీవల్లి అయితే చాలా మంచిది. ఆ అమ్మాయి కుటుంబం కోసం ఎంత కష్టపడిందో, వాణ్ణి మార్చుకోవాలని ఎంత తపన పడిందో నాకు తెలుసు. వాడిప్పుడు అన్నమాట ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో అంటున్నాడు. కానీ ఆ అమ్మాయి అప్పట్నుంచి ఇప్పటికీ ఒక్కటే మాట అంటుంది, సామ్రాట్ నా భర్త, ఆయనే నా ప్రాణమని. ఆ అమ్మాయిని చూస్తేనే అది అర్థం అవుతోంది. కానీ వీడెంత చెప్పినా అది వినట్లేదు కదా. పాపం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మొచ్చి ఎంతో బ్రతిమాలింది. నాకు తెలుసు, మీరు చెప్పారు. ఇంతమంది చెప్పినా మొండిగా ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకో తెలియదు కానీ వాడు ఆ అమ్మాయి మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. నన్ను మోసం చేసింది అంటాడు. ఏం మోసం చేసిందో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అలా మోసం చేసే మనిషి కూడా కాదు. ఎప్పుడో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఒక మంచి అమ్మాయికి అన్యాయం చేస్తున్నాడు వాడు. లేదు, తెలిసి తెలిసి ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. మనం ఏం చేయగలమండి? అటు శ్రీవల్లి గురించి ఆలోచిస్తే ఇటు దేవకి గారిని బాధ పెట్టాలి. దేవకి గారిని సంతోష పెట్టాలంటే శ్రీవల్లి జీవితం అన్యాయం అయిపోతున్నా చూస్తూ ఊరుకోవాలి. ఏం అర్థం కావట్లేదు. అలా అని చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటాం? ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలం? ఏం చేద్దాం? తను మా మేనకోడలు. ఆ అమ్మాయి నా ఇంటి కోడలవ్వడం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు. కానీ శ్రీవల్లి గురించి తెలిసాక ఇప్పుడు తన జీవితం నాశనం అవుతుందని అనిపిస్తున్నా ముందు ముందు సామ్రాట్ జీవితం, సత్య జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. తన మనసులో ప్రేమ తనకు అర్థమైన రోజు సామ్రాట్ అటు శ్రీవల్లికి దగ్గర కాలేక, పెళ్లి చేసుకున్నందుకు సత్యకి న్యాయం చేయలేక తను నలిగిపోతాడు. అందుకే ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. ఏంటండి అన్నారు? ఏంటి పెళ్ళి ఆపాలి అని అంటున్నారు? అబే, అదేం లేదండి. పెళ్లి ఆపడం గురించి కాదు. ఈ మధ్య రకరకాల కారణాలతోటి పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి కదా. ఏ ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరుగుతుందంటేను. ఓ అదా. ఈ పెళ్లి మాత్రం ప్రశాంతంగా ఎక్కడ జరుగుతుంది? ఆవిడెవరో వచ్చారు, నా కూతురికి అన్యాయం జరుగుతుంది అంటారు, ఈ పెళ్లి ఆపండి అంటారు. అసలు ఆ అమ్మాయి ఎవరో చెప్పదు, తన పేరు చెప్పదు, తనని తీసుకునే రాదు. పద్ధతిగా చిన్న విడాకులు తీసుకున్నాడు. తనతో నేనుండలేనని చెప్పాడు. అయినా కాని ఆవిడొచ్చి 1కి 2 సార్లు గొడవ చేసింది. అందుకే పెళ్ళి ఆగిపోతుంది అనే మాట వినడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. ఏది ఏమైనా సరే ప్రశాంతంగా ఈ పెళ్లి జరిగిపోతే నాకంతే చాలు. ఏదో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుకుంటుంటే నువ్వు వచ్చావులే దేవకి. సర్లేండి, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఆగిపోయే పెళ్లిళ్ల గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ముహూర్తం టైం అవుతుంది, రండి.
అక్క ఇదిగో. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? ప్రతి ఆడది తన ప్రాణం కన్నా గుండెల మీద వేలాడి నీకే విలువిస్తుంది. నా మెళ్ళో ఒక తాళుండగా అదే నా భర్త చేతులతో మరొకరి మెళ్ళో వేలాడటానికి ఎలా తయారవుతున్నావు? నా కూతురు పెళ్లి ఎలా చెడగొడదామా అని ఎదురు చూసే నీకేం పని ఆ తాళిబొట్టుతో? ఈ పనులు చేయడానికి మండపంలో మా బంధువులు చాలా మంది ఉన్నారు. ఈ పనులు నీకెందుకు? మీరు నేను రాకూడదనుకున్నారు, మేడం రావాలనుకున్నారు. ఎందుకు మా బావ వెంట పడి తిరుగుతున్నావు? ఆయన ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. నీ గురించి మాకు తెలియకూడదని అనుకున్నా మాకు అన్నీ తెలిసే. అయినా నువ్వు ఏ ధైర్యంతో పెళ్లికొచ్చావో నాకు అసలు అర్థం కావడం లేదు. వచ్చాను, నా పని నేను చేస్తున్నా గాని పెళ్లికే వాటు రాలే. రాను కూడా అని చెప్పినా కదా. ఆయనకి నా మీదున్న ప్రేమ నాకు న్యాయం చేస్తుంది. ఈ డైలాగులు విని విని బోర్ కొట్టింది. నాకెలాంటి ప్రేమ లేదు అని మా బావ చెప్తుంటే నువ్వింకా అదే భ్రమలో ఉంటే ఎలా? ఓ, మా కర్మకి నువ్వెక్కడ దాపురించావే? నిన్ను వదిలించుకొని నా అల్లుడు తన దారి తను చూసుకుంటున్నాడు. నువ్వు మాత్రం వదలకుండా తిరుగుతూనే ఉన్నావు. నేను రాలే, నేను తిరగలే. నా బతుకు నేను బతుకుదామని ఈడికొచ్చినా. ఆ దేవుడు అమ్మోరి రూపంలో నన్ను మేడం తానికి రప్పించిండ్రు. అప్పుడు నాకు తెలియదు మేడం బిడ్డ ఆయనని. ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చిందాకా నాకు తెలియలే నేను చేరింది ఆయన ఆఫీస్లోనే అని. ఇవన్నీ నేననుకుంటే జరగలే, పైవాడు జరిపిస్తే జరిగినాయి. నువ్వు మా మధ్యలో దూరకుండా ఉంటే ఆ పైవాడు ఈ పెళ్లి కూడా జరిపిస్తాడు. నేనేమన్నా వద్దన్నానా? నా భర్త ఎప్పటికైనా నా భర్తే, ఆ నమ్మకం నాకున్నది. ఎలా అవుతాడే నీ భర్త? చూసావుగా, అవతల పెళ్లి మండపం సిద్ధంగా ఉంది. నీ కళ్ళెదురుగానే తాళి కూడా ఉంది. అది నా కూతురు మెడలో కాసేపట్లో పడబోతుంది. సరే, మీ నమ్మకం నేనెందుకు కాదనాలి? నా ప్రేమ నన్ను గెలిపిస్తుంది, ఆయన్ని నాకు దగ్గర చేస్తుంది. చూస్తుండండి. ఏంటమ్మా దాని ధైర్యం? కాసేపట్లో పెళ్ళంటుంటే ఇంకా నా ప్రేమే గెలుస్తుందని ఎలా అంటుంది? అది అన్నంత మాత్రాన అవుద్దా? ఈ పెళ్లి జరుగుద్ది. అది ఈ పెళ్లి ఆపలేదని దానికి తెలుసు. కానీ దాని భయం బయటపడకుండా నిన్ను ఏడిపించాలని చూస్తుంది. నిజంగా అదన్నదే జరిగితే నా గొంతు మీద కత్తి పెట్టైనా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తా. పద.
కంటికి కానరాని అయ్యా, ఆ నూతన వస్త్రాలు అబ్బాయికి ఇవ్వండి. బాబు, వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. రాగానే అమ్మాయిని కూడా పిలిపించి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వెళ్ళి డ్రెస్ మార్చుకుని రాపో. శ్రీవల్లి, రామ్మా. ఏంది మేడం? బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. సింపుల్గా అనుకున్నా గ్రాండ్గానే జరుగుతుంది. మేడం. అలాంటప్పుడు నువ్వు ఒప్పుకుంటే నీకు ఈ మండపంలోనే పెళ్లి జరిపిస్తాం కదా. మేడం, సరే సరే, ఏదో మాట వరుస కన్నాన్లే, మొహం వెంటనే మార్చేకు. అట్లేం లేదులేండి మేడం. నువ్వలా నవ్వుతుంటే బావుంటావు. నిన్నెప్పుడూ అలా చూడాలనే నా కోరిక. అవును, మేమందరం వచ్చిన చాలాసేపటి వరకు నువ్వు కనిపించలేదు. ఎక్కడికెళ్ళావు? మంజరి మేడం వస్తువులన్నీ తీసుకొని ముందుగానే బయలుదేరిండ్రు. నేను ఇల్లు సర్ది అన్ని తలుపులు భద్రంగా వేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. అలాగా. పనిస్తే చాలా మంది పనివాళ్ల దగ్గరే ఆగిపోతారు. నేలాగా మన అనిపించేవాళ్లు చాలా అరుదు. నువ్వు పరాయిదానివి అనుకోను, ఎవరన్నా అన్నా ఒప్పుకోను. నిజంగా నా మీద ప్రేమ లేకుండా సత్యం వెళ్ళ ఆయన తాళి కట్టిండు అంటే గా క్షణమే
కళ్ళల్లో కన్నీళ్ళని గుండెల్లో బాధని దాచుకుని ఇప్పటికీ తన భర్తని తన ప్రేమని నమ్ముతోంది. దాని కష్టం తీర్చమ్మా. అరగంటలో అల్లుడు గారి పెళ్లి. ఆ లోపే ఏదో ఒకటి జరగాలి. ఆ అద్భుతం నువ్వే చెయ్యాలి. లేదంటే నా కూతురు నాకు దక్కదమ్మా.